హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే మీరు ఆల్రెడీ తమ్ముని చూసే ఉంటారు. ఇంక ఈరోజు వీడియో ఏంటంటే, రేపు ఇంటర్ ఫలితాలు ఉన్నాయి కదండి. ఇంకా స్టూడెంట్స్ ఎంతో కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి ఇంకా తన జీవితంలో ఏం సాధించాలి అనుకున్నారో అది దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇంటర్ ఎగ్జామ్స్ అయితే రాసి ఉంటారు. ఇంకా వాళ్ళ కోసం అనేసి ఒక చిన్న సజెషన్ ఇద్దామనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకా రేపు వచ్చేసి ఇంటర్ ఫలితాలు ఉన్నాయి. అలాగే ఇంకా 25కు మేబీ 25కి అయితే అనౌన్స్ చేస్తారు కావచ్చు. ఇంకా ఇంటర్ ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి కదా. సారీ, 10th ఫలితాలు. 10th ఆర్ ఇంటర్ వాళ్ళకైతే ఒకటే చెప్తున్నాను, మీరు రిజల్ట్ చూసుకునే ముందు మాత్రం ఆత్మధైర్యంతో వెళ్ళండి. అక్కడ ఏదైనా జరగని, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, మీరైతే ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు. ఆత్మధైర్యంతో మాత్రమే ఉండండి. అది ఎలా ఉన్నా సరే, అది నెగిటివ్గా రాని పాజిటివ్గా రాని, ఎందుకంటే మనం ఫ్యూచర్ అయితే చాలా ఉంది. ఇంకా సహనాన్ని కోల్పోకూడదు. ముఖ్యంగా చెప్తున్నాను, సహనాన్ని ధైర్యాన్ని కోల్పోకుండా వెళ్ళి రిజల్ట్ అయితే చూడండి. అది ఎలా ఉన్నా సరే ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోకండి. అది ఎలా ఉన్నా సరే, ఎందుకంటే ఒకవేళ అది నెగిటివ్ వచ్చినా సరే పర్లేదు. ఎందుకంటే ఓటమి లేని విజయం అనేది లైఫ్లో అస్సలు అది పాసిబుల్ కాదు. ప్రతి ఒక్కటి ఓటమి తర్వాతనే విజయాన్ని సాధించాలి. ఎందుకంటే ఈరోజు ఏదో సడన్గా వచ్చి విజయం సాధించేసి ఇంకా లైఫ్లో ఫెయిల్యూర్ చూడకుండా విజయం సాధించామంటే ఆ ఓటమి బాధ తెలియకుండా విజయం అనేది తీపి అనేది అస్సలు గుర్తించలేము. ఇంకా దానికి వాల్యూ కూడా ఉండదు. అది ఒకవేళ నెగిటివ్ అయినా, ఒకవేళ పర్లేదు మంచి జరిగి మీరు అనుకున్న మార్క్స్ వచ్చి ఉంటే పర్లేదు. ఒకవేళ మీ కష్టానికి ఫలితం ఉందనుకోవచ్చు. బట్ కొంతమంది మాత్రం కష్టపడ్డా మార్క్స్ తక్కువ వచ్చి ఉంటాయి. అంత మాత్రాన మీరు ఏదో కష్టపడలేదని అక్కడ అర్థం కాదు. ఇంకా మీరేదో నెగిటివిటీ కలిగి ఉన్నారు, మీరేదో మీ కష్టానికి తగిన ఫలితం రాలేదు అని మాత్రం అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఏది జరిగినా ఏదేమైనా ఫ్యూచర్ అనేది ఒకటి ఉంది. స్టూడెంట్స్ తలుచుకుంటే లైఫ్లో ఏదైనా సాధించగలరు. ఎందుకంటే వాళ్ళకి చాలా భవిష్యత్తు అనేది వాళ్ళ చేతిలో ఉంది. ఇంకా అన్ని ఏజ్ వాళ్ళతో పోల్చుకుంటే కూడా మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. ఈరోజు ఏదో జరిగిపోయిందని చెప్పేసి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోకండి. ఎందుకంటే మీకు కాలం అనేది చాలా ఉంది. ఇంకా ఒకవేళ మీకు కష్టంగా అనిపించినా కానీ కష్టాలు మాత్రం భయపెట్టడానికి రావండి. కష్టాలు మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి మాత్రమే వస్తాయి. అది గుర్తుపెట్టుకొని రిజల్ట్ చూడండి. అక్కడ ఏదైనా రాని, అది మంచిగా కానీ చెడే కానీ, మళ్ళొక్కసారి చెప్తున్నాను, కష్టాలు ఓటమి అనేది మనల్ని ఇంకా 10 రెట్లు సహనాన్ని 10 రెట్లు ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి మాత్రమే వస్తాయి. మామూలుగా మనము ఒక అడవిలో సింహాన్ని వేటకు వెళ్ళిందంటే ఒక్క అడుగు వెనక్కి వేసిందన్నంత మాత్రాన అది ఏదో భయపడింది, ఏదో ఓడిపోయిందని అస్సలు మనం ఫీల్ అవ్వద్దు. ఒక్క అడుగు వెనక్కి వేస్తేనే అది 100 అడుగుల వేగంతో ముందుకు దూసుకు వెళ్తుంది. ఆ రిజల్ట్ ఎలా వచ్చినా సరే, ఒకవేళ నెగిటివ్గా వచ్చినా సరే, దాన్ని ఆదర్శంగా ఇక్కడ ఫిక్స్ చేసుకొని ఇంకా దీనికన్నా 100 రెట్లు ఎక్కువ కష్టపడతాను అని చెప్పేసి దీన్ని కొంచెం పునాదిగా చేసుకొని ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే కింద పడ్డాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఏదేమైనా అక్కడ ఏదైనా జరగవచ్చు. పేపర్లే రాంగ్ రావచ్చు, లేదంటే బై మిస్టేక్లో ఇంకేదైనా జరగవచ్చు. ఎందుకంటే నేను ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఎంత కాన్ఫిడెన్స్గా చదివి వెళ్ళానంటే, నాకు మార్నింగ్ మా పేరెంట్స్ నన్ను లేపకపోయినా, మా పేరెంట్స్ కూడా నా మీద అంత కేర్ చేయకపోయినా, నేను మాత్రం మా డాడీ మా మమ్మీ అయితే నన్ను ఫ్రీగా వదిలేస్తారు. అది ఏమైనా కానీ నీ అంతలో నువ్వు నేర్చుకోవాలి, ఒకరు ఒత్తిడి చేయొద్దు అనే ఉద్దేశంతో మా డాడీ ఫ్రీగా వదిలేసినా కానీ నేను ఒక టార్గెట్ పెట్టుకొని మార్నింగ్ 4కి అలారం పెట్టుకొని, మరి రేకుల ఇంట్లో కరెంటు లేకపోయినా దీపం, మా రోజుల్లో కిరోసిన్ బుడ్డి అని ఉండేది, కిరోసిన్ పోసుకొని ఒత్తి వేసుకొని, ఆ కరెంట్ ఉన్నా లేకపోయినా, గాలిదుమ్మ వచ్చినా వర్షం వచ్చినా, వాతావరణం సహకరించకపోయినా దీపం ముందు పెట్టుకొని కూడా చదువుకొని నేను ముందుకు వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు నాకున్న వీక్నెస్ ఏంటంటే చిట్టీలు రాయడం రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిట్టీలు రాయడం కానీ, లేదంటే ఎదుటి వాళ్ళు పేపర్ ఇచ్చినా తీసుకొని రాసేంత ధైర్యం అయితే నాకు అస్సలు ఉండేది కాదు. ఏదైనా పిన్ టు పిన్ నాకు నేనైతే చదివానో, నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో అదే నేను పేపర్ మీద పెట్టాలి అనే ఉద్దేశంతో నేను ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టేదాన్ని. నేను అంత కష్టపడిన దాన్ని నేను 2nd ర్యాంక్లో పాస్ అయ్యాను. సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. నాతో పాటు నా స్టూడెంట్, నా ఫ్రెండు, అసలు తనకి నేను చదివిన దాంట్లో తను 1% కూడా ఎఫెక్ట్ పెట్టలేదు. తను 1st క్లాస్లో పాస్ అయింది. ఫస్ట్ డే బాధపడ్డాను. ఏంటి అంటే తనతో కంపేర్ చేసుకున్నాను. నేను ఇంత కష్టపడ్డా కానీ నాకేంటి ఇలా అయిపోయింది, అదేమో 1st క్లాస్లో పాస్ అయిపోయింది అనేసి కొంచెం బాధ అనిపించింది. తర్వాత అనుకున్నాను,
నేను ఉన్నది రాశాను, తనకు లేనిది అక్కడ ఎఫెక్ట్ పెట్టి తనకు స్పెషల్గా చిట్టీలు కొట్టి తనేదో పక్కన వాళ్ళ దాంట్లో చూసేసి రాసినంత మాత్రాన అది విజయం అనేది పరిమితం కాదు. ఇది నేను ఏది రాసినా కానీ అది అనేది ప్యూరిటీ అనేది నాలో నేను నాకున్న శక్తిని పేపర్ మీద పెట్టాను అనేసి అనుకున్నాను. కానీ ఆ రోజు ఈ రోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను ఏదైనా గెలుపు పొందుతున్నానంటే కేవలం నాకున్న నాలెడ్జ్ తోటే నేను ముందుకు వెళ్తున్నాను. తను అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే తన బ్రెయిన్ సెట్ అక్కడ వరకే ఉంది. తను ఏంటంటే పక్కన వాళ్ళ మీద ఫోకస్ చేసి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఈరోజు తన లైఫ్లో జీరో ఉంది. నేను ఈరోజు ఈ స్టేజ్లో నేను ప్రతి ఒక్క అడుగులో అది నిజమే, అది ఓటమే కానీ గెలిపే కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యాన్ని కోల్పోకుండా ఈరోజు వరకు లైఫ్ని ట్రీట్ చేసుకుంటూ వస్తున్నాను. దానికి రీజన్ ఏదైనా ఉందంటే నన్ను నేను నమ్ముకున్నాను. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు, మీ ఎఫెక్ట్ మీరు పెట్టారు కాబట్టి అది నెగిటివ్ వచ్చినా సరే, ఈరోజు ఓటమి జరిగినా సరే అది భవిష్యత్తులో మీకు ఏదో మంచినివ్వడానికి మాత్రమే మీకు ఓటమి ఎదురైందని చెప్పేసి అస్సలు మర్చిపోవద్దు. ఒక్కసారి కింద పడి లేచిన వాడు ఎప్పుడూ చెడిపోడు. ఎందుకంటే వాడికి ఓటమి విలువ, ఓటమిలో ఉన్న కషి అనేది విజయానికి మొదటి మెట్టు అవుతుంది. ఫస్ట్ అయితే ఓవరాల్గా నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, అది రిజల్ట్ ఎలా వచ్చినా సరే మీ ప్యూరిటీని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. సరే ఒకవేళ అది నెగిటివ్ మీరు అంత ఎఫెక్ట్ పెట్టినా అక్కడ నెగిటివ్గా రిజల్ట్ వచ్చిందంటే మాత్రం దాన్ని ఎవరు ఏమంటారు ధైర్యాన్ని కోల్పోవద్దండి. ఎందుకంటే ఒక్కసారి ఎమోషనల్గా మనము డౌన్ అయిపోయామనుకో, కేవలం ఓటమిని దృష్టిలో పెట్టుకున్నామనుకో, మన మొబైల్లో అది ఎంత కాస్ట్లీదైనా కానీ, అది ఎంత ₹1,00,000 మొబైలే కానీ, ఐఫోనే కానీ, దాంట్లో ఛార్జింగ్ లేకపోతే దానికి వాల్యూ లేదు. అక్కడ ఇంపార్టెంట్ కాల్ కూడా చేసుకోలేం. అలాగే నువ్వు ఎంత గొప్ప మనిషివైనా కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మధైర్యాన్ని కోల్పోయి, ఎప్పుడైతే నీ సహనాన్ని కోల్పోయి, ఎప్పుడైతే ఎమోషనల్గా నువ్వు కింద పడిపోతావో నీకు వాల్యూ లేదు ఇంకా లైఫ్కి. ఏదైనా ఫస్ట్ ధైర్యాన్ని కోల్పోవద్దు. అది ఎలా అయినా రాని రిజల్ట్ ఫెయిలే కానీ పాసే కానీ ఇంకేమైనా కానీ ఫస్ట్ మీరు ఆత్మధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఫస్ట్ దీన్ని బేస్ చేసుకొని, దీన్ని సపోర్ట్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని ఇక్కడే నా లైఫ్ అయిపోయింది, ఇదే నా లైఫ్, ఇదే నా చివరి క్షణము, ఇంకా ఈరోజు ఈ రిజల్ట్ నాకు ఫ్యూచర్కి డిపెండ్ అయి ఉంటుంది అని మాత్రం అస్సలు అనుకోద్దు. మీరు ఏదో చదివారు, ఏదో ఇయర్ మొత్తం కష్టపడ్డారు, రాశారు, ఫలితం అనేది ఇంకా అది పక్కకు పెట్టేయండి. అది ఎలా అయినా రాని, మీరు కష్టపడే టైం అయిపోయింది. ఫలితాన్ని గురించి ఆశించకండి. అది నెగిటివ్గా రాని పాజిటివ్గా రాని దీన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం నెగిటివ్ థింగ్స్ మాత్రం థింక్ చేయొద్దు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఫ్యూచర్ అనేది చాలా ఉంది. స్టూడెంట్స్కి మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్ అనేది చాలా ఉంది. కేవలం ఫ్యూచర్ కలిగి మీ లైఫ్ని మీరు సర్దిద్దుకోగల వయసు ఏది అంటే కేవలం అది స్టూడెంట్ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే. ఒక మట్టిని కనుక చేతిలో పెట్టుకొని దాన్ని ఏ రూపంలో సర్దిద్దుకోవాలన్నా కానీ ఆ సమయం అనేది ఎప్పుడు అనంటే కేవలం ఒక స్టూడెంట్ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే ఒక మట్టి మాదిరిలాగా ఒక బొమ్మను తయారు చేయగలడం ఎంత ఈజీగా చేయగలుగుతామో ఒక స్టూడెంట్ మాత్రమే తన లైఫ్ని ఎలా అంటే అలా సర్దిద్దుకోగలడు. ఎందుకంటే ఒక 30-40 వచ్చాక మీకు ఛాన్స్ ఉండదు. ఏది చేయాలన్నా, ఏది కష్టపడాలన్నా, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలన్నా, మీరు ముందుకు వెళ్ళాలన్నా మీకు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే మీకు ఫ్యూచర్ అనేది ఒకటి ఉంది. ఒక 40 years వచ్చాక ఫ్యూచర్ ఉందా అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉండదు అక్కడ. కానీ మీకు ఫ్యూచర్ ఉంది. ఈరోజు కాకపోతే రేపు కష్టపడతారు. ఇయర్ పోతే పోనీ నెక్స్ట్ ఇయర్ ఉంది మీకోసం. ఇంకొకటి ఏంటంటే నేను ఫెయిల్ అవుతే పక్కన వాడిని అవుతాడేమో, ఎదురింటి వాడు అడుగుతాడేమో. ఇది ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తీసేయండి. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, మనం బాధలో ఉన్నప్పుడు కానీ, మనం ఇంకెక్కడైనా ఏదైనా జరిగినప్పుడు కానీ ఎదురింటి వాడో పక్కింటి వాడో వచ్చి మనల్ని ఆదుకోరు. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ బ్రెయిన్లోంచి తీసేసేయండి. ఫలితం చూసే ముందు చెప్తున్నాను, ఈ కాన్సెప్ట్ అయితే బ్రెయిన్లోంచి తీసేయండి. ఎందుకంటే నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న చీకటి మొత్తం ఒక్కడికై దగ్గరికి అయిపోయినా కానీ ఒక ఆత్మవిశ్వాసం అనేది ఎలాంటిదంటే ఒక అగ్గిపుల్ల వెలుగుని ప్రపంచంలో చీకటి మొత్తం ఒక దగ్గరికైనా ఒక అగ్గిపుల్ల వెలుగుని కప్పిపుంచగలుగుతుందా? అస్సలు దాన్ని మూసేయలేదు. అది ఎంత శక్తివంతమైన చీకటి అయినా సరే ఒక అగ్గిపుల్ల వెలిగించినప్పుడు ఆ వెలుగుని దాన్ని చంపేయగలుగుతుందా? చంపేయలేదు. అలాగే మీరు ఏ స్టేజ్లో ఉన్న, ఏ ఓటమిలో ఉన్న, మీలో ఉన్న ఒక ఆత్మధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే మీరు ఏదైనా సాధించగలరు. ఫ్యూచర్ అనేది కేవలం మీ చేతిలో మాత్రమే ఉంది. ఎందుకంటే పేరెంట్స్ మిమ్మల్ని ఎంతలా తీర్చిదిద్దాలనుకుంటారంటే ఒక
ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ వాళ్ళ లైఫ్ని వాళ్ళు మొత్తం పూర్తిగా మర్చిపోతారు. ఈరోజు మీరు అనుభవించే ప్రతి ఒక్క నిమిషం కానీ మీరు ఫ్యూచర్ పెట్టే ఎఫెక్ట్ ప్రతి ఒక్కటి కూడా మీ పేరెంట్స్ చెమట రక్తంతో తన రక్తం చెమటతో తీసిన రోజును గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా వరకు నేను లాస్ట్ ఇయర్ ఫలితాలు అప్పుడు అబ్జర్వ్ చేశాను. న్యూస్ ఆన్ చేయగానే ఇంటర్ ఫలితాలు విడుదల, స్టూడెంట్ మృతి, స్టూడెంట్ సూసైడ్, ఇలాంటి న్యూస్ అయితే చాలా వరకు విన్నాను. దయచేసి అలాంటి థాట్స్లో నుంచి మాత్రం పూర్తిగా బయటకు వచ్చేయండి. ఒక్క 10 మినిట్స్ ఆ థాట్లోంచి బయటకు వచ్చేయండి. మీరు సూసైడ్ చేసుకుంటే అంతటితో ఆ సమస్య పోతుందేమో అనుకుంటారు. ఫలితాలు రాగానే అయ్యో నేను ఇంత కష్టపడి చదివాను కదా, ఈరోజు నేను ఓడిపోయాను కదా, నా ఫేస్ ఎవరికి చూపించలేను కదా, ఇంట్లో నా పేరెంట్స్కి నా మొహం చూపించలేను కదా అనుకుంటున్నారు. అస్సలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భవిష్యత్తు అనేది ఒకటి ఉంది. పేరెంట్స్కి అర్థమయ్యేలాగా చెప్పండి, నేను ఎఫెక్ట్ పెట్టాను, నాకు ఇది కాలేదు అని ఒకటి అర్థమయ్యే పాయింట్. మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. స్టడీ ఒకటే టాలెంట్ మాత్రం కాదు. మళ్ళీ చెప్తున్నాను, స్టడీ ఒకటే టాలెంట్ కాదు. ఈరోజు లక్షలు పెట్టి చదివిన వాడు కూడా ఒకటి కింద చేయి చాపి ఒకటి కింద జీతంగా పనిచేయాల్సి వస్తుంది. ఏం చదువుకొని అక్షరం రానివాడు కూడా లక్షలు పెట్టి చదివిన వాడికి వడ్డీలకు తిప్పే రోజులు జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎన్నో జరుగుతున్నాయి. ఏం చదవని వాడు కూడా లైఫ్లో సెటిల్ అయ్యి ఎంతోమంది బిజినెస్ మ్యాన్లను మనము దృష్టిలో పెట్టుకుందాము. చదువు లేని వాడు కూడా ఇక్కడ లైఫ్లో నిలబడి చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువు ఒక్కటే అన్నిటికీ పరిష్కారం కాదు. పేరెంట్స్ మాత్రం మీ మీద చాలా నమ్మకంతో మీ ఫ్యూచర్ కోసం వాళ్ళైతే ఎంతో ఎఫెక్ట్ పెట్టుంటారు. మీరు ఇలాంటి నెగిటివ్ థాట్స్ చేసేటప్పుడు కేవలం మీ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి మాత్రం రాంగ్ డిసిషన్స్ మాత్రం ఏం తీసుకోవద్దు. ఎందుకంటే ఒక్కసారి సూసైడ్ చేసుకోవడానికి మనకు ఆలోచన వచ్చిందంటే ఆ క్షణమే మనం ఓడిపోయిన వాళ్ళతో సమానం. మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారా, లేదంటే ఫ్యూచర్ కోసం అలా ఫ్యూచర్లో సాధించడానికి విజయం వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో మీరే తెలుసుకోండి. అంతేగాని మీరు ఓడిపోయాను ఇంకా నా వల్ల ఏది కాదు, ఇదే నా లాస్ట్ డేట్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు. దీన్ని బేస్ చేసుకోండి. ఏదైనా మనం రన్నింగ్ చేసేటప్పుడు మనం గట్టిగా మనం కుడికాలతోటి బలంగా భూమిని తన్నుతేనే ముందు ఒక అడుగు వేయగలుగుతాం. అంత మాత్రం నేను వెనక్కు తన్నినాను కదా నేను ఇక్కడే ఆగిపోతానని మాత్రం అస్సలు అనుకోండి. మనం ఎంత బలంగా ఎంత గట్టిగా భూమిని తన్నుతామో అంత శక్తివంతంగా మనం ముందుకు వెళ్తాము. అలాగే మీ ఓటమిని బేస్ చేసుకోండి. అది ఓటమైనా బేస్ చేసుకోండి, ఒకవేళ గెలిపోయినా పర్లేదు, ముందుకు వెళ్ళండి. అంతేగాని ఇలాంటి రాంగ్ డిసిషన్స్ మాత్రం తీసుకోవద్దు. పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకోండి. అస్సలు ఎమోషనల్గా మాత్రం అస్సలు డౌన్ కావద్దు. మీరు కేవలం ఒక ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మీలో ఉన్న సత్తాని, మీలో ఉన్న టాలెంట్ని, మీలో ఉన్న కసిని, మీలో ఉన్న భయాన్ని వదిలేసి ముందుకు వెళ్ళి మీ విజయాన్ని సాధించండి. అంతేకాని ఇలాంటి నెగిటివ్ థాట్స్ చేయొద్దు. అసలు ఇలాంటి సూసైడ్ అనే ఆలోచన అస్సలకి రావద్దు. ఎందుకంటే ఈరోజు యువతనే రేపటికి సమాజంలో ఏదైనా సాధించాలంటే ఈరోజు యువతనే కదా, అందరికీ ఆదర్శంగా నిలవాల్సింది మీరే కదా. మీరే ఇలాంటి థాట్స్ రిలీజ్ చేస్తారంటే సమాజం ఎక్కడికి పోతుందో ఒక్కసారి ఆలోచించండి. అలాగే పేరెంట్స్ కూడా ఒక మాట చెప్తున్నాను. పేరెంట్స్ పిల్లల్ని ఒత్తిడి చేయండి, తప్పులేదు. ఎందుకంటే మీరు ఒత్తిడి చేయడం అనేది వాళ్ళ భవిష్యత్తు కోసమే ఒత్తిడి చేస్తారు. బట్ చదివే లోకము పిల్లలు ఏ స్టెప్ తీసుకున్నా దానికి రీజన్ మాత్రం పేరెంట్సేనండి. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. పేరెంట్స్ మరి అధికంగా ఒత్తిడి చేయొద్దు పిల్లల్ని. వాళ్ళు ఎలా అయినా ఉండండి, వదిలేయండి. చెప్పడం వరకే మీ బాధ్యత. అంతేగాని వాళ్ళ ఫ్యూచర్ ఏంటో వాళ్ళకు తెలిసేలాగా వాళ్ళంతకు వాళ్ళ అనుభవంతో తెలుసుకోవాలి తప్ప మీరేదో ఒత్తిడి చేసి వాళ్ళని చావు దాకా మాత్రం తీసుకోవద్దు. పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఒత్తిడి చేయకండి. పేరెంట్స్ ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళకి ట్రీట్ చేయండి. ఒకవేళ ఇది కోల్పోతే ఏంటి, నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు టెన్షన్ పడకు, నీకు ఫ్యూచర్ ఉందని చెప్పేసి వాళ్ళకి ఇంకొంచెం గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ముందుకు తోయండి తప్ప మీరు ఎమోషనల్గా బ్లాక్ చేయడం లాంటివి మాత్రం పేరెంట్స్ అస్సలు చేయొద్దు. ఎందుకంటే పిల్లలు పాడైపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. పిల్లలు నెగిటివ్ థాట్ వచ్చి వాళ్ళు సూసైడ్ దాకా ఆలోచన వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందంటే పేరెంట్స్ ఒత్తిడి చేయడం. ఇలాంటివి అస్సలు పిల్లల మీద పెట్టకండి. పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఇలాంటివి పిల్లల మీద అస్సలు పెట్టకండి. వాళ్ళకి ఇంకా ధైర్యాన్ని ఇవ్వండి, ఒక ఫ్రెండ్ లాగా ఒక ధైర్యాన్ని ఇవ్వండి. ఈరోజు కాకపోతే రేపు సాధించుకుందాం. అంతేగాని నువ్వు ఇలాంటి వాళ్ళు ఇంకా బాధలో ఉంటారు. ఒకవేళ నెగిటివ్గా ఏమైనా రిజల్ట్ వచ్చినా కానీ వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయినా కానీ పిల్లలు బాధలో ఉంటారు. బాధలో ఉన్నప్పుడు భుజం మీద చేసి ఏం కాదు, నువ్వు సాధించగలవు, టెన్షన్ పడకొని ఒక మాట చెప్పి చూడండి. వాళ్ళు మళ్ళీ తిరిగి కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ పొందుతారు. అంతేగాని పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలా ట్రీట్ చేయకండి. పేరెంట్స్కి కూడా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఏదో పిల్లలకి లాస్ట్ ఇయర్ చాలా వరకు మనము ఇలాంటి సూసైడ్స్ చూసాం కాబట్టి నాకు ఎందుకో అది దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో ఏది కోల్పోయినా మనం సాధించగలము. పిల్లలకి పేరెంట్స్కి కలిపి చెప్తున్నాను. ఈరోజు డబ్బు పైన సాధించగలము, ఇంకా పరువు పైన సాధించుకోగలం, ఏం పర్లేదు. ఈ రోజుల్లో పర్వేం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకంటే ఇలా చూసిన వాడు ఎదురింటోడు పక్కింటోడు ఎవడొచ్చి మనకేం పెట్టాడు. ఈరోజు కాకపోతే రేపు మన చేతిలో ఉంది. ఈరోజు నీ దగ్గర ఏం లేనప్పుడు
వీడా అని అంటారు. నువ్వు సాధించి ₹1 సంపాదించి చూపిస్తే అప్పుడు వాళ్ళు ఈరోజు తల దింపిన వాళ్ళు ఈరోజు తిట్టిన వాడే రేపు పోగొడతాడు. ఇది ఇంపార్టెంట్ కాదు. సమాజాన్ని వదిలేసేయండి. ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాము, ఈ రోజు కాకపోతే రేపు సెటిల్ అవుతాము. అంతేగాని ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని మాత్రం నెగిటివ్ థాట్స్ చేయొద్దు. ఇద్దరికి పేరెంట్స్కి అలాగే పిల్లలకి కలిపి చెప్తున్నాను. ఏది జరిగినా కానీ పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి కలిపి లాస్ట్ ఫైనల్గా ఒకటే చెప్తున్నాను. ఈరోజు మనీ పోయినా, పరువు పోయినా, కాలం పోయినా, ఇంకా ఏదైనా పోనీ సంథింగ్ ఏది అయినా కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకుంటాం. ఇది డబ్బు అయినా సరే ఏదైనా పోయినా మళ్ళీ సంపాదించుకోగలుగుతాం. రేపు అనేది ఒకటి మన కోసం అన్నది. భవిష్యత్తు అనేది మన కోసం, కేవలం మన కోసమే ఎదురు చూస్తుంది. భవిష్యత్తు కోసమైనా బలంగా మారండి. అంతేగాని నెగిటివ్లోకి మాత్రం వెళ్ళొద్దు. పిల్లలు స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్ థాట్స్ మాత్రం అస్సలు చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కనుక క్షమించండి. అలాగే తెలుసు కదా వీడియోలో లాస్ట్ ఎండింగ్లో ఏం చెప్తాను నేను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్కి ఇప్పటివరకు సబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకొంతమందికి మనము షేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.